ఐపీఎల్ 2024లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే ఇటు చెన్నైకి ఒక భారీ షాక్ అనే చెప్పాలి. వాళ్ళ స్టార్ ఓపెనర్ డెవెన్ కాన్వే ఇంజురీ కారణంగా మొదటి కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండనున్నాడు. అయితే ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ కూడా డెవెన్ కాన్వే అందుబాటులో ఉండడు. అయితే తాజాగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం డెవెన్ కాన్వే థంబ్ ఇంజురీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో ఏప్రిల్లో జరగబోయే మ్యాచెస్కి డెవెన్ కాన్వే అందుబాటులో ఉండడట. ఇక డెవెన్ కాన్వే విషయానికి వస్తే గత 2 సీజన్లుగా చెన్నై తరపున అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్తో కలిసి భారీ భాగస్వామిని నెలకొల్పుతూ గత సీజన్లో ఛాంపియన్గా నిలవటంలో కీలక పాత్ర పోషించాడు డెవెన్ కాన్వే. అయితే ఆ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడానికి మరొక ఆటగాడైతే ఉన్నాడు స్క్వాడ్లో, అతడే రచిన్ రవీంద్ర. అయితే ఈసారి ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది డెవెన్ కాన్వే స్థానంలో. ఇక ఇద్దరు ఆటగాళ్లు కూడా న్యూజిలాండ్కి చెందినవారే. అయితే ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్ తరపున ఆడిన రచిన్ రవీంద్ర ఆల్రౌండర్గా అద్భుతంగా న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇది ఇలా ఉండగా చెన్నైకి మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే శివం దుబే ఆల్రౌండర్ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే గత 2 సీజన్లుగా. అయితే శివం దుబే కూడా గాయం కారణంగా ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ నుండి రీహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. అయితే మొట్టమొదటి మ్యాచ్ ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్కి శివం దుబే అయితే అందుబాటులో ఉండడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలా ఇద్దరు కీలక ఆటగాళ్ళు ప్లేయింగ్ లెవెన్లో ఉండాల్సిన ఆటగాళ్ళు అయితే చెన్నైకి దూరం కానున్నారు.